అప్పటికే అర్థమైపోయింది ఈ టైంకి నిద్రపోతారని మా వారికి, నాకి. మా వారేమో వాడు నిద్రపోనీలే నేనొచ్చిన తర్వాత నువ్వు రెడీ అయ్యిదువు. తర్వాత వాడిని రెడీ చేసుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్దామన్నారు. 11:00 అయినా మా వారేమో రాలేదా, నాకేమో ఒక పక్క టెన్షన్ అవుతుంది. ఈయన కోసం ఎదురు చూసి చూసి నా కళ్ళు కూడా కాయలు కాసాయి. ఇంక నేను రెడీ అవ్వకపోతే రెడీ అవ్వలేదా అని మళ్ళీ అడుగుతుంటారు వచ్చిన తర్వాత. అందుకని లియోని ఒక పక్క చూసుకుంటూనే పోయి గ్రీజర్ ఆన్ చేసి వచ్చేసాను. తర్వాత ఒక మధ్య మధ్యలో చూసుకుంటూ బట్టలన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక లియో లేసిన తర్వాత తనకు కూడా డ్రెసెస్ మార్చాలి కదా! అందుకని డ్రెసెస్ కూడా తీసి పెట్టేసుకున్నాను. అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని తర్వాత లాస్ట్‌లో అయితే బకెట్ నింపేసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి స్నానం అయితే చేసుకొని వచ్చేసా. ఈ జుట్టు ఉండడం వల్ల కూడా ఒక్కొక్కసారి కష్టం అనిపించేస్తుంది. తల దువ్వేలోగా తల ప్రాణం తోక్కొస్తుంటుంది. జుట్టు ఏమో ఒక పక్క చాలా చిక్కు పడిపోయింది. దాన్ని తీసి నేను జడేసుకుంటుంటే అంతలోకి మా వారైతే వచ్చేసారనమాట. బాలింతలో ఉన్నప్పుడు చాలా జుట్టు ఊడిపోయింది. ఇప్పుడైతే బేబీ హెయిర్ అంతా వచ్చేసింది. అదైతే అసలు అనగదు, ఎంత దువ్వినా కూడా అక్కడికి లేసుకొనే ఉంటాయి. నాది దువ్వినట్లు కూడా ఉండదన్నమాట తలకాయ అయితే. అంతా ఒక ఎత్తు అంటే ఈ స్టిక్కర్ కి పేపర్ తీయడానికే నాకు సగం టైం పడుతుంది. అట్టకొచ్చేటికైతే అలా పీక అలా పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇట్లా బాక్స్ లో వచ్చేటివి అయితే తీయాల్సిందే, కొంచెం కష్టం అవుతుంది అనుకోండి. ఇంకా మేము ఇలాగ సౌండ్ చేసుకొని మాట్లాడుతుంటే అంతలోకి లియో కూడా మెలకు వచ్చేసింది. ఇంకా లియోని కూడా రెడీ చేసుకున్నాను. ఇంకా చల్లగాలి ఉందన్నమాట, బయట అయితే కొంచెం మోడంగా ఉంది. అందుకని టోపీ అయితే వేస్తున్నాను. టైం ఏమో 12:30 అయిపోతుంది. ఆపేసుకుందామా మళ్ళీ ఈవినింగ్ వెళ్దాంలే అన్నారు మా వారు. వద్దండి లేట్ అయిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ అవుతుందో లేదో, వర్షం కూడా పడుతుందని చెప్పి ఇప్పుడు బయలుదేరేద్దాం పదండి అని చెప్పాను. లియోకి బాయ్ ఒక పక్క చెప్పమని చెప్తే కొద్దిసేపు చూస్తూనే ఉన్నాడు. అలాగే ఇంకా లాస్ట్ కి అయితే బాయ్ చెప్పాడనమాట. పిల్లలకి ఏదైనా కొంచెం హెల్త్ బాగలేకపోయినా మనకు కూడా నీరసంగానే ఉంటుందన్నమాట.